ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పామూరు గ్రామంలో జరిగినటువంటి సంఘటన చాలా చాలా బాధాకరం. రజక మహర్షి చీమలు తిన్నే మహర్షి అనేటటువంటి రజక యువకుడు బండి మీద నాటు నడిపిస్తుంటే బండి తలిగిందనే ఒక ఉద్దేశంతో మూకుమ్మడిగా అగ్రకులానికి చెందినటువంటి 30 మంది మూకుమ్మడిగా బీరు సీసాలతో కట్టెలతో దాడి చేయడం జరిగింది. దానిని అఖిల భారత రజక సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అయినటువంటి అనిత గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ కూడా దీని మీద స్పందించాల్సినంత అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో రజకులకు రక్షణ లేకుండా పోయింది. రజకులకు రక్షణ కరువైపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. రజకుల మీద దాడులు జరుగుతుంటే మీరు ప్రతిపక్ష పాత్ర పోషించి చూస్తూ ఊరుకుంటున్నారు. రజకుల మీద దాడులు అరికట్టాలన్నా, రజకుల మీద చిన్న చూపు పోవాలన్నా, రజకులకు రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రజకుల మీద దాడులు జరుగుతున్నాయి, రజకులను గ్రామ బహిష్కరణలు చేస్తున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయకుండా గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రజకుల మీద దాడులు ఆగట్లేదంటే ఇంతకంటే దురదృష్టకరమైనటువంటి విషయం ఏముండదు. కాబట్టి రజకులంటే మీకు కళ్ళ కింద కనిపిస్తలేదా? రజకులంటే మీకు రజకుల మీద చిన్న చూపు ఎందుకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. రజకుల జోలికి వస్తే ఖబర్దార్. దాడి చేసినటువంటి వ్యక్తులకు కానీ, దాడి చేసినటువంటి అగ్రకులం వాళ్ళకి నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. రజకుల జోలికి వచ్చిన రజకుల మీద దాడి చేస్తాము, రజకులను ఏమైనా అంటాము, వాళ్ళ పక్షాన్ని ఎవరు లేరని మీరు అపోహ అనేది మీరు తుడిచిపెట్టకపోవాలి. రజకుల పక్షాన, రజకుల జోలికి వచ్చిన, రజకులను కించపరిచినట్టు మాట్లాడిన, రజకుల పక్షాన అఖిల భారత రజక సంఘం జెండా ఉంది. మొగ్గా అనిల్ కుమార్ రజక కుటుంబాలకు అండగా ఉంటాడని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. తప్పకుండా రజకుల జోలికి వస్తే మిమ్మల్ని బండకేసి ఉతుకుతామని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. నేను అఖిల భారత రజక సంఘం తరఫున నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళ 6గురిని 7 మందిని అరెస్ట్ చేసినారు. ఓకే, నో ప్రాబ్లం. ఎమ్మెల్యే గారు చొరవతోటి వాళ్ళని అరెస్ట్ చేసినారు. కానీ వాళ్ళకు తూతు మంత్రంగా ఏదో చుట్టాలను పిలిపించినట్టు పోలీస్ స్టేషన్ పిలిపించడం కాదు. వాళ్ళ మీద పర్టికులర్ గా సెక్షన్లు పెట్టాలి. ఇక మీదట రజకుల మీద దాడులు అరికట్టాలంటే భయం రావాలి. రజకుల మీద దాడులు చేయాలంటే భయపడాలి. రజకులను ఏమైనా మాట్లాడాలి అంటే, కించపరిచేటట్టు మాట్లాడంటే భయం కలగాలి. కాబట్టి తప్పనిసరిగా తూతు మంత్రంగా అరెస్ట్ చేసి చూపించడం కాదు, వాళ్ళ మీద నాన్ అవైలబుల్ వారెంటీ సెక్షన్లు పెట్టి వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు తక్షణం మేము స్పందించాల్సినంత అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు, రజకులు కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించింది ఎందుకంటే మాకు రక్షణ ఇస్తారని చెప్పేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. రజకులకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. రజకులు, నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రజకులకు అందరికి, తెలంగాణలో ఉన్నటువంటి రజకులకు అందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు అన్యాయం జరిగినా, మీకు ఏం జరిగినా, మీ మీద దాడులు జరిగినా మీరు అధైర్యపడకుండా దాన్ని ఎదిరించాల్సినంత అవసరం ఉంది. మీ పక్షాన అఖిల భారత రజక సంఘం జెండా ఉంటది. మీ అన్న, మీ తమ్ముడు, మీ ఇంటి పెద్ద కొడుకు మొగ్గా అనిల్ కుమార్ రజక మీ ఎంబడి ఉంటాడని చెప్పేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. తప్పనిసరిగా దాడులను తీవ్రంగా మనం తిప్పికొట్టాల్సినంత అవసరం ఉంది. ఈ రోజు ఇట్లే ఈ రోజు మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, అంతకంటే ముందు గుంటూరులో జరిగిన సంఘటన కావచ్చు, ఈ రోజు పామూరులో జరిగిన సంఘటన కావచ్చు, ఈ సంఘటనలన్నీ మనం ఉదాహరణ తీసుకోవాల్సినంత అవసరం ఉంది. మన మీద దాడి జరిగితే మనం ప్రశ్నించాల్సినంత అవసరం ఉంది. కాబట్టి మీరు అధైర్యపడకండి. అరే మేము మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళది ఉంది కదా, వాళ్ళు ఏమని అంటారేమని అపోహ వదలొద్ది. తప్పకుండా ప్రతి ఒక్కరికి నేను రజకులను చిన్న చూపు చూసేటటువంటి, రజకుల మీద దాడులు చేసినటువంటి అగ్రకులం వాళ్ళకి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. రజకుల జోలికి వస్తే తాట తీస్తాం, బండకేసి ఉతికి బట్టలను ఏ విధంగా తెల్లగా చేస్తామో మిమ్మల్ని కూడా బండకేసి ఉతుకుతామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. అదే విధంగా పామూర్ల సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ లీడర్ల సహకారంతో, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో వాళ్ళని అరెస్ట్ చేసినారు. మంచి విషయమే. కానీ వాళ్ళకు నాన్ అవైలబుల్ వారెంట్ కేసు పెట్టి, నాన్ అవైలబుల్ వారెంట్ కింద కేసులు బుక్ చేయాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది.